నువ్వు క్రోధాన్ని పెట్టుకుని, కోపాన్ని పెంచుకుని, అసూయని పెట్టుకుని, ఏమండి ఎదుటి వ్యక్తి మీద ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలి, క్షమించడం నేర్చుకుందాం, ప్రేమించడం నేర్చుకుందాం, తర్వాత చింత నుంచి బయటపడదాం. ఎవరు నిన్ను అన్నారా, దేవునికి సమర్పించు. దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని సమర్చంలారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. అంటే రోడ్డు మీద ఒక దేవుని సేవకుడు ఒక వ్యక్తి చెంప మీద కొట్టాడు. సువార్త ప్రకటిస్తుంటే వెంటనే రియాక్ట్ అవ్వలేదు ఆ దేవుని సేవకుడు. వెంటనే దేవుడిని ప్రేమిస్తున్నాడు. మిత్రమా, నేను బాధపడలేదు, ఇదిగో ఈ చెంప మీద కూడా కొట్టన్నాడు. షాక్ అయిపోయాడు ఆ వ్యక్తి. చూడడానికి 6-2 అడుగులు ఉన్నాడు. పాస్టర్ గారు ఇంత ఉన్నారు. కొడితే దెబ్బకి ఆ అచ్చు పడిపోయింది. అనుకున్నాడు ఏదో తిడతాడేమో అనుకున్నాడు. తిట్టలేదు ఆయన. గాడ్ లవ్స్ యు మై డియర్ బ్రదర్, ఇదిగో ఈ చెంప కూడా ఖాళీగా కొడతావా అని చెంప చూపిస్తున్నాడు. వెంటనే అక్కడ కన్నీటితో ఆ వ్యక్తి యేసయ్యను తన సొంత కనిపించాడు. అటు సువార్త చెప్పాడు ఆ వ్యక్తి.